taking sound. చిలకాని తరువాతే చినుకుని తరువాతే విరిసే హరివిల్లు తరువాతే చిగురుని తరువాతే సిరులుని తరువాతే కురిసే విరిజల్లు తరువాతే. ఓకే సార్. ఉదయ్ కిరణ్ గారు మా సినిమా హీరో. డెఫినెట్గా ఈ పిక్చరు ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఉదయ్ కిరణ్ గారితో పాటు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఛాలెంజ్గా తీసుకునేసి చేసినటువంటి ఈ మ్యూజిక్ గొప్ప విశేషం ఏంటంటే, మనం తెలుగు ప్రజలందరం గర్వపడే రీతిలో రీసెంట్గా సోనీ వాళ్ళు నిర్వహించినటువంటి ఇండియన్ ఐడల్ దానిలో విజేతగా నిలిచినటువంటి శ్రీరామ్ చంద్ర ఎవరైతే ఉన్నారో, ఆ శ్రీరామ్ చంద్ర కూడా ఈ సినిమాలో ఒక పాట పాడటం అన్నది చాలా గొప్ప విషయం. మాకు నిజంగా ఇండియన్ ఐడల్ లాంటి వ్యక్తి ఈ సినిమాలో పాట పాడటం అన్నది మేమందరం గర్వించదగినటువంటి విషయం. ఇండియన్ ఐడల్గా పేరు తెచ్చుకునేసి తెలుగు వాళ్ళ కీర్తి ప్రతిష్టలను కూడా ఎంతో దీనికి తీసుకెళ్ళినటువంటి శ్రీరామ్ దీనిలో పాట పాడారు. మిగతా మంచి సింగర్స్ తోటి చక్కటి మ్యూజిక్, చక్కటి పాటలతోటి మీ ముందుకి సెప్టెంబర్లో ఆడియో ఫంక్షన్ ఉంటుంది, ఆడియో రిలీజ్ చేస్తాం. దసరా పండగ సందర్భంగా దసరా శుభాకాంక్షలతోటి దసరా పండగ సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చెప్పనేసి ప్రయత్నం చేస్తున్నాం. దసరా శుభాకాంక్షలతోటి డెఫినెట్గా ఈ సినిమా దసరా పండగకి దసరా కానుకగా మేము ఆంధ్ర ప్రజలందరికీ, తెలుగు వాళ్ళందరికీ కూడా మేము ఈ సినిమాని అందిస్తాం. ఈ సినిమా రేపటితోటి సాంగ్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోతాయి. సాంగ్స్ ఇక బ్రహ్మానందం గారు, ఆలీ గారు, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారిది చిన్న కామెడీ ట్రాక్ ఒక 2-3 డేస్ వర్క్ అది ఒకటి పెండింగ్. ఆ వర్క్ అయిపోతే టోటల్ వర్క్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ కూడా తొందరలోనే చేసేసి ఆడియో ప్లస్ రిలీజు సెప్టెంబరు, అక్టోబరు దీనిలో టోటల్గా మనం పిక్చరు దసరా కానుకగా తీసుకొస్తున్నాం. ఈ పిక్చర్లో ప్రతి ఒక్కళ్ళు డైరెక్షన్ పరంగా మా డైరెక్టర్ గారు శుభశెల్వం గారు, ఆర్టిస్టుల పరంగా ప్రతి ఒక్కళ్ళు, ప్లస్ టెక్నీషియన్స్ పరంగా ప్రతి ఒక్కళ్ళు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఎంత అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ వింగుల్లో ఛాలెంజింగ్గా తీసుకునేసి ఇది మా పిక్చరు మేము చేయాలి అని చెప్పనేసి ఆ ఛాలెంజింగ్గా తీసుకునేసి వర్క్ చేశారు. ఈ వర్క్ నిజంగా ఒక మంచి రిజల్ట్ ఇస్తుందన్నటువంటి ఆ సద్గురు సాయినాథన్ కృపతోటి డెఫినెట్గా మంచి రిజల్ట్ వచ్చిందన్నటువంటి నమ్మకం, వస్తుందన్నటువంటి 100% కాన్ఫిడెన్స్ ఉంది మాకు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిల్మ్స్ బ్యానర్ పైన నువ్వెక్కడుంటే నేను అక్కడుంటా, ఇది నేను చేస్తున్న సినిమా త్వరలో రిలీజ్కి రాబోతుంది. దీనికి డైరెక్టర్ గారు సుబ్బశెల్వం గారు అండ్ నిర్మాత గారు ప్రదీప్ కోనేరు మ్యూజిక్ డైరెక్టర్. వీఆర్ ఆల్ హియర్ బికాజ్ మాకు చాలా సంతోషమైన మూమెంట్ అతి దగ్గరలో ఉంది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా మీరు ఈ ఛానల్ ద్వారా మా ప్రోగ్రెస్ని ఫాలో అయ్యేటట్టు అయితే కనుక మీకు తెలిసేది ఏంటంటే షూటింగ్ జరుగుతోంది, ఫలానా రకరకాల స్టేజ్ల్లో మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు చివరికి వచ్చింది, లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ మిగిలి ఉన్నాయి షూటింగ్కి. ఇప్పుడు ఏంటంటే ఇంకా అసలైన నర్వస్నెస్ మొదలవుతుంది, అసలైన అవుట్పుట్ ఇంకా ఎలా ఉండబోతుంది అన్న ఒక నర్వస్నెస్ ఉంటుంది. ఆ నర్వస్నెస్లో ఉన్న ఒక హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని వచ్చాం. బేసిక్గా రైట్ నౌ ఒక పాట సన్నివేశం చిత్రీకరణ జరుగుతుంది. మై ఫేవరెట్ సినిమాలో నాకు బాగా గుర్తు, షూటింగ్ మొదలైన 2వ రోజు ఈ ట్యూన్ నాకు ప్రదీప్ గారు వినిపించారు. జస్ట్ హమ్మింగ్ వినిపించగానే ఐ సెడ్ ఇది ఒక ఇళయరాజా గారి గీతాంజలి సినిమాలో పాట నాకు గుర్తు తెప్పిస్తుంది. అండ్ ఐ థింక్ దట్ షుడ్ బి ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ దిస్ సాంగ్ అని చెప్పే నాకు బాగా గుర్తుంది. సో అలాంటి ఒక సాంగ్, ఇట్స్ అ గుడ్ మెలోడియస్ సాంగ్ వీఆర్ షూటింగ్ టుడే. ఈ సాంగ్ కాకుండా ఇంకో వన్ మోర్ సాంగ్ లిటిల్ వర్క్ రేపు మిగిలింది. దాంతోపాటు సాంగ్ పోర్షన్ ఇస్ కంప్లీట్ అండ్ దెన్ ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు లిటిల్ బిట్ ఆఫ్ కామెడీ టు బి షార్ట్. కామెడీ పోర్షన్ షూటింగ్తో సినిమా పూర్తి చేసుకుంటుంది. మా సైడ్ ఎఫర్ట్
బాగా పెట్టామని ఒక ఇది, ఎందుకంటే ఇన్ని నెలలుగా కలిసి ట్రావెల్ చేసి ఒక గుడ్ ఫిల్మ్ అవుట్పుట్ రాబోతుంది అన్న ఒక హోప్ మాలో అందరిలో ఉంది. మంచి సినిమా, ఒక మంచి ఉద్దేశంతో చేసిన సినిమా. సుబ్బసెల్వం గారు కానివ్వండి, ఈ సినిమాలో అవుట్పుట్ ఇచ్చిన వాళ్ళందరూ, ప్రత్యేకంగా ఐ థింక్ మెన్షన్ చేయాల్సిన పేరు టెక్నీషియన్ కెమెరామెన్ గారు రాఘవ్ గారు. ఆయన అవుట్పుట్ కూడా ఈ సినిమాకి చాలా అతిపెద్ద ప్లస్. ఎందుకంటే ఈ సినిమా మేము చేసిన తీరులో ఆయన అవుట్పుట్ ఇట్ రియలీ స్టాండ్స్ అవుట్. సో ఆయనకు ఒక స్పెషల్ థ్యాంక్స్. మళ్ళీ నన్ను బాగా గ్లామరస్గా చూపించారు. నువ్వు ఎక్కడ ఉండే నేను అక్కడ ఉండా, ఒక మంచి లవ్ స్టోరీ. నాట్ ఓన్లీ లవ్ స్టోరీ, దర్ ఈస్ సమ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఈస్ దేర్. నా పేరు ప్రదీప్ కోనేరు. ఈ సినిమాకి నేను మ్యూజిక్ చేస్తున్నాను. సో ఆడియో అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా రీ రికార్డింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ మంత్ అది కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. సో మీ అందరికీ తెలుసు, ఉదయ్ కిరణ్ సినిమా అంటేనే ఆడియో హిట్ 100%. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకుంటాయి, పాటలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, మా హీరో ఉదయ్ కిరణ్ గారు, మా ప్రొడ్యూసర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఆల్రెడీ ఇప్పుడు ఒక సాంగ్ షూట్ చేస్తున్నాము. ఆ సాంగ్ ఒకసారి మీ అందరికీ నేను హమ్ చేసి చూపిస్తాను. జాబిలి చెలిని తరువాతే తనననానన తనననానన ఈ సిరివెన్నెలని తరువాతే తనననానన తనననానన మెరుపైన నీ చూపుల తరువాతే కోయిల పాటైనా నీ పలుకుల తరువాతే. ఇది బ్యూటిఫుల్ సాంగ్ అండి.